స్వామివారికి మధ్యతర్కములు అంటాం. ఆ మధ్యతర్కాలని వివాహం కన్యాదానం ముందుగా ఇస్తారు. సహజంగా వరుడు ఇస్తూ ఉంటారు. లోకంలో ఏమైపోయింది, వధువుకి ఎప్పుడు ఇస్తున్నారు? మధుపర్కమనే కొంటాం. ఆ మధుపర్కాన్ని ఎప్పుడు ఇస్తున్నారు? సుముహూర్తం అయిన తర్వాత ఇస్తున్నారు కదా. దాని తలపరాల చీర అని పేరు అయిపోతుంది. మధుపర్కం కాస్త వంటం మధుపర్కమే, కానీ గుర్తుకుండేది తలంబరాల చీరగా లోకంలో సహజంగా నడుస్తోంది. కానీ వైదికమైనటువంటి కుటుంబాల్లో మా ఇళ్లలో అయితే ముందే ఇద్దరం కట్టుకొని చేస్తాం. కానీ అది ఎందుకని అట్లా మారింది చెప్పమంటారా? మధుపర్కాలు నూలు వస్త్రాలు, తెల్ల చీర, అది పెద్ద ఖరీదైనది. అదే సుముహూర్తాలు కట్టుకుంటే చీర 10,000, 20,000, 30,000, 40,000, లక్ష. ఆ చీర కట్టుకుంటే దాంతో ఫోటోలు బాగుంటాయి కదా అని దానికి కలిపేశారు. అది తెల్ల చీరతో కట్టుకొని వివాహం అంతా అదే ఫోటోలు అయితే అలా కొంచెం మారి మన వెంటనే మారలా. సుమారు 2 తరాల నుంచి 3 తరాల నుంచి ఎప్పుడు డబ్బు మనకి ఎక్కువైందో అప్పటి నుంచి మారిపోయింది. ముందు తెల్ల చీరతోనే వివాహం అంతా జరిగేది. కానీ భగవంతుడికి మాత్రం మనం ఇద్దరికి ముందే ఇచ్చేసాం ఆ యొక్క మధుపర్కాలని. ఇప్పుడు స్వామివారికి కన్యాదానం చేద్దాం. కళ్యాణం చేస్తాం. పాలు